హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కేక్ చేశాను చూడండి. చాలా ఈజీగా, చాలా ఫ్లఫీగా వచ్చింది. ఎగ్స్‌తో చేశాను. ముందుగా 3 ఎగ్స్ తీసుకుని వాటిని బీట్ చేయాలి. అది మొత్తం ఫ్లఫీగా ఎగ్ కలర్ వైట్‌గా వచ్చేటంత వరకు బాగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంతా ఫ్లఫీగా వస్తుంది. ఎగ్ అంతా బీట్ చేసి దీనికి కొంచెం పంచదార పౌడర్ పంచదార కాదు పౌడర్ చేసుకుని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. అది ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు మళ్ళీ బీట్ చేయాలి. ఈ విధంగా ఎగ్స్ బీట్ చేసేసి దీంట్లో ఒక ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట, సన్ఫ్లవర్ మనం వాడుకుంటాం కదా, అదే ఒక పావు కప్పు యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను, ఎగ్ స్మెల్ రాకుండా. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం బీట్ చేసాను. ఆయిల్ ఎగ్ అంతా కలిసేటట్టు బీట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేసాను. దీనికి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి జల్లెడ పట్టేసాను అనమాట. జల్లించుకుంటే కొంచెం తొందరగా ఉండలు కట్టకుండా ఉంటుందని. మైదా 1 కప్పు తీసుకున్నాను. చక్కగా పైన తలగొట్టి తీసుకున్నాను అనమాట. మరీ నిండుగా కాకుండా 1 కప్పు మైదా తీసుకుని జల్లిచ్చేసేసాను. అవి మొత్తం కొంచెం కొంచెంగా జల్లిచ్చేసి మైదా పిండి మొత్తం జల్లిచ్చేసేయాలి. కొంచెం కొంచెంగా జల్లెడ పట్టేస్తున్నాను. నేను ఈసారి మైదా పిండితో కేక్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు గోధుమ పిండితో చేస్తాను కదా, ఈసారి మైదాతో చేశాను. 1 స్పూను కొలతగా తలగొట్టి బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. ఇవన్నీ కూడా జల్లెడ పట్టేసి మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలపాలి. మొత్తం కలిపిన తర్వాత అది మళ్ళీ ఎగ్ దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా బేకింగ్ పౌడర్ అంతా పిండికంతా కలిసేటట్టు కలిపేసేసి మళ్ళీ ఎగ్ ఎదురుగా ఆరిపోయి కొంచెం బీట్ చేస్తాను. ఈ బీట్ చేసిన దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం లైట్గా మిక్స్ చేస్తున్నాను అనమాట. బీటర్ ఆన్ చేయకుండానే మిక్స్ చేశాను అంతా కలిసేటట్టు. లాస్ట్కి కొంచెం ఒక 1 మినిట్ బీటర్తో బీట్ చేశాను అనమాట. ఎక్కువ బీట్ చేస్తే కేక్ పొంగదు, అందుకని కొంచెం లైట్గానే బీట్ చేసేసి ఈలోపే ముందుగానే టిన్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదంతా అయ్యేటప్పటికి ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంటే ఒక పావు కప్పు పాలపై యాడ్ చేసాను. తీసుకుంటే పాలు లాస్ట్కి యాడ్ చేసి కూడా ఒకసారి పోసామనుకోండి లూజ్ అవుతాయి. అందుకని చూసుకుని ఎన్ని కావాలనే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో అన్నాను. నేను హైట్ టిన్ తీసుకున్నాను, కొంచెం కేక్ హైట్గా వస్తుందని. దీనిలో లోపల పేపర్ వేసాను. ఈ టిన్ కొంచెం హైట్గా ఉంది. అంతా మొత్తం బ్యాటర్ అంతా గిన్నెలో పెట్టి ప్రీ హీట్ చేసిన ఓవెన్లో చేశాను అనమాట నేను కేకు. నేను 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పెట్టాను. ముందుగా 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను అనమాట ఓవెన్. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నె అందులో పెట్టేశాను. 30 మినిట్స్ పట్టింది. చూడండి పైకి అంత బాగా పొంగిందో. కొంచెం డోమ్ షేప్ వచ్చింది, కానీ ఏం పర్లేదు. ఆ డోమ్ షేప్ తీసేసి నేను దీని కేక్ని నేను ఐసింగ్ చేశాను అనమాట. నేనైతే పంచదార వాటర్ అవేమీ యాడ్ చేయలేదు. ఆ డోమ్ షేప్ అన్నీ తీసేసి 3 లేయర్స్ లాగా కట్ చేశాను. కొంచెం వేడిగా ఉంది, చల్లారిపోయినాక కట్ చేద్దామని పక్కకు పెట్టేసి చల్లారినాక కట్ చేశాను. పైన చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. ఎగ్స్తో చాలా బాగా వస్తుంది. బీటర్ ఉంటే మాత్రం ఎగ్స్తో కేక్ బాగుంటుంది. మామూలుగా ఎగ్లెస్ అయితే బీటర్ లేకపోయినా వస్తుంది, కానీ బీటర్ ఉంటే మాత్రం ఎగ్స్తో కేక్ చాలా బాగా పొంగుతుంది. నేను ఇంట్లో ఉన్న బట్టర్ని తీసుకున్నాను, బీట్ చేశాను. ఇందులోకి నేను పంచదార మిక్సీ వేసేటప్పుడు కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇది టైట్గా అవ్వకుండా ఉంటుంది. గబగబా కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాని మీద ఎగ్ మీద ఐసింగ్ చేసే తలకి కొంచెం కరిగినట్టు అయింది. చాకో చిప్స్ మధ్యలో యాడ్ చేశాను. కొంచెం కలర్ వేసాను అనమాట, లైట్గా డిజైన్ వేద్దామని. కానీ నాకు సరిపోలేదు డిజైన్ వేయటానికి. ఇంకా కరిగిపోతుందిలే అని ఇలా చేసేసాను. చాకో చిప్స్ అన్నీ వేసి. ఎలా ఉందో చెప్పండి కేక్. 3 లేయర్స్ కట్ చేశాను. తింటుంటే మాత్రం సూపర్గా ఉంది. పంచదార వాటర్తో నేను కొంచెం చేయలేదన్నమాట, ఎందుకంటే ఇది బటర్ క్రీమ్ కదా, పంచదార వాటర్ వేసామనుకోండి కరిగిపోతుందని నేను పంచదార వాటర్ వేయలేదు.
అయినా ఇంకా తీపి ఎక్కువ అవుతుందని వేయలేదు. చాకో చిప్స్ వేసి మధ్యలో అన్నీ పెట్టేసి బయట ఎక్కువసేపు ఉండేతలకి నేను చేసే బటర్ క్రీమ్ కొంచెం కరిగినట్టు అయింది. దీన్ని కూడా మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి చేశాను. తింటుంటే మాత్రం చాలా బటర్ ఇంట్లో చేసింది కదా, ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం బయట తినుకున్న దానికన్నా ఇది చాలా బాగుంది. ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. కొంచెం దీన్ని పెట్టేదైనా హెల్తీగా పెట్టండి. నేను ఇప్పుడిప్పుడే కేక్ డెకరేషన్ నేర్చుకుంటున్నాను, అందుకే అంత బాగా రాలేదు. నాకైతే విప్పింగ్ క్రీమ్ దొరకట్లేదు, అందుకని నేను బటర్ క్రీమ్తో ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.